వదిన అమ్మ కిచెన్ లోకి రమ్మంటుంది. మీ అన్నయ్య షర్ట్ ఐరన్ చేసుకొని వస్తాను. మీరెందుకు చేస్తున్నారు? వాడు చేయమన్నాడా? వాడి బట్టలు వాడు చిన్నప్పటి నుండి ఐరన్ చేసుకోవడం వాడికి అలవాటే. వదిన మీరు కొత్త అలవాట్లు చేయకండి, ఇచ్చేసి రండి షర్ట్. ఆ టీ ఎవరికమ్మా? జానుకత్తయ్య. అయితే పిలువు, వచ్చి తీసుకుంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న థింగ్స్ వాళ్ళే చేసుకుంటారు, నువ్వు అలవాటు చేయకు. జాను టీ తీసుకోవడానికి రా అమ్మా. వదినా వస్తున్నా. ఏం వెతుకుతున్నావమ్మా? అత్తయ్య మెడిసిన్స్ ఎక్కడున్నాయో చూస్తున్నాను మామయ్య. మీ అత్తయ్యకి తన మెడిసిన్స్ తను టైం కి తీసుకోవడం అలవాటే, ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంటుంది. అక్కడికి మీ అన్నయ్యకి అన్నం వడ్డించేసి వస్తాను. వాడు పెట్టుకొని తింటాడు వదినా, మీరు వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో ఎవరన్నం వాళ్ళు పెట్టుకొని తినడము, తిన్న తర్వాత కంచం తీసేసి సింకులో వేయడము అలవాటే చిన్నప్పటి నుండి. మీరు వచ్చి కొత్త అలవాట్లు చేయకండి. మీరు చూడండి, ఇది చాలా బాగుంటది ఇప్పుడు సీన్. హలో మేడం, దట్స్ ఓకే. ఈ చిన్న చిన్న పనులన్నీ మాకు చిన్నప్పటి నుండి చేసుకోవడం అలవాటే. నువ్వు మా ఇంటికి వచ్చింది మాతో కలిసి బతకడానికి, మాకు సేవలు చేయడానికి కాదు.